నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక. పశ్చిమాసియా ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారింది. అది ఎప్పుడు పేలుతుందో అని ప్రపంచం భయపడుతుంటే అగ్రరాజ్యం అమెరికా మాత్రం క్లైమాక్స్ డేట్ ను అనౌన్స్ చేసింది. యుద్ధం నెలల తరబడి సాగదు, కేవలం వారాల్లోనే ఇరాన్ కథ ముగిసిపోతుంది. ఇది ఎవరో అన్న మాటలు కావు, స్వయంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన బాంబు లాంటి ప్రకటన. As the Department of War has consistently outlined, we are on or ahead of schedule in that operation and expect to conclude it at the appropriate time here in a matter of weeks, not months, and the progress is going very well. Obviously, we have some work to do. We have to finish the job. అటు ఇజ్రాయెల్ క్షిపణులు టెహ్రాన్ ను వణికిస్తుంటే ఇటు డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకు వేసి ఇరాన్ అత్యున్నత నాయకత్వమే అంతమైందని బాంబు పేల్చారు. Very simply, our military is the greatest in the world by far. Iran is being decimated. Thank you. మోస్తబా ఖమేనీ చనిపోయారా లేదా అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారా? అసలు అమెరికా వ్యూహం ఏంటి? భూతల బలగాలను దించకుండానే ఇరాన్ను లొంగతీయడం సాధ్యమేనా? గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్న ఆత్మాహుతి దాడుల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్ పై 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. వాషింగ్టన్ డీసీ అగ్రరాజ్యం వ్యూహాలు పురుడు పోసుకునే రహస్య గది. అమెరికా ఇప్పుడు ఒకటే లక్ష్యంతో పనిచేస్తోంది, ఇది ఇరాన్ను భూస్థాపితం చేయడం. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. మా ఆపరేషన్ షెడ్యూల్ కంటే ముందే ఉంది, వారాల్లోనే ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతాం అంటూ ఆయన చేసిన ప్రకటన ఇరాన్ పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. As the Department of War has consistently outlined, we are on or ahead of schedule in that operation and expect to conclude it at the appropriate time here in a matter of weeks, not months, and the progress is going very well. Obviously, we have some work to do. We have to finish the job. అమెరికా ప్లాన్ చాలా క్లియర్ గా ఉంది. వియత్నాం లేదా ఆఫ్ఘనిస్తాన్ లాగా వేల సంఖ్యలో సైనికులను పంపి ప్రాణ నష్టం చేసుకునే ఉద్దేశం వాషింగ్టన్ కు లేదు. నో బూట్స్ ఆన్ గ్రౌండ్ అంటే భూతల దాడులు లేకుండానే కేవలం గగనతల దాడులు, అత్యాధునిక క్షిపణులు మరియు సైబర్ యుద్ధంతో ఇరాన్ను లొంగదీయాలని అమెరికా భావిస్తోంది. అయితే అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎదుర్కోవడానికి ఇప్పటికే గల్ఫ్ ప్రాంతానికి భారీగా బలగాలను తరలిస్తోంది అగ్రరాజ్యం. ఈ యుద్ధంలో అత్యంత కీలకమైన పాయింట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే హార్మోజ్ జలసంధి. ప్రపంచ వాణిజ్యానికి ఇది ఒక లైఫ్ లైన్. ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తోంది. కానీ రూబియో ఇక్కడే ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. హార్మోజ్ మూసివేత వల్ల నష్టపోయేది కేవలం యూరోపియన్ మరియు ఆసియా దేశాలేనని, వాటిని కాపాడటానికి అందరూ అమెరికాతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది ఇరాన్ను అంతర్జాతీయంగా ఒంటరి చేసే పెద్ద కుట్రగా కనిపిస్తోంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. Very simply, our military is the greatest in the world by far. Iran is being decimated. Thank you. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోస్తబా ఖమేనీ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా మారుతున్నాయి. ఆయన చనిపోయి ఉండవచ్చు లేదా ప్రాణాపాయ స్థితిలో ఉండవచ్చు, ఆయన నుంచి ఎటువంటి సమాచారం లేదు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. అమెరికా క్షిపణులు ఇరాన్ నాయకత్వాన్ని సమర్థవంతంగా తుడిచిపెట్టాయని ట్రంప్ నొక్కి చెప్పారు. మోస్తబా ఖమేనీ కనిపించకుండా పోవటం వెనుక అమెరికా గూఢాచారి సంస్థల సీక్రెట్ ఆపరేషన్ ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. నాయకత్వం లేని ఇరాన్ సైన్యం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉందనేది అమెరికా అంచనా. కానీ ఈ యుద్ధం అమెరికాకు, దాని మిత్ర దేశాలకు మధ్య ఒక పెద్ద అగాధాన్ని సృష్టించింది. నాటో దేశాలు ఈ యుద్ధంలో తటస్థంగా ఉండటాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. మేము ఎల్లప్పుడూ వారికి అండగా ఉన్నాం, కానీ ఇప్పుడు వారు మద్దతు ఇవ్వకపోతే మేము కూడా వారికి అండగా ఉండాల్సిన అవసరం లేదు అంటూ మయామిలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో అంతర్జాతీయ కూటమిలో రాబోయే భారీ మార్పులకు సంకేతం. ఇది కేవలం పశ్చిమాసియా యుద్ధం కాదు, ప్రపంచ క్రమేణా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధం కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యనే ఆగటం లేదు, గల్ఫ్ దేశాలకు ఇది పాకింది. శనివారం అబుదాబిలోని ఖలీఫా ఎకనామిక్ జోన్స్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నప్పటికీ ఆ శకలాలు పడి 5 భారతీయులతో సహా ఒక పాకిస్తానీ పౌరుడు గాయపడటం భారత్ ను ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాదు, దుబాయ్లోని అమెరికా సైనిక కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. 500 మందికి పైగా సైనికులు గాయపడ్డారని ఇరాన్ ఐఆర్జీసీ క్లెయిమ్ చేస్తుంటే అమెరికా మాత్రం తమ సైనికులకు ఏమీ కాలేదని కొట్టిపారేస్తోంది. కువైట్ విమానాశ్రయంపై జరిగిన డ్రోన్ దాడులు రాడార్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. యుద్ధం ఇప్పుడు సామాన్య ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. థ్రిల్లర్ లో మరో ట్విస్ట్, యెమెన్ ఎంట్రీ. ఇప్పటి వరకు ఇరాన్, హెజ్బొల్లా మాత్రమే ఇజ్రాయెల్ ను టార్గెట్ చేశాయి. కానీ శనివారం ఉదయం యెమెన్ నుంచి నేరుగా ఇజ్రాయెల్ పైకి క్షిపణులు దూసుకువచ్చాయి. బీర్ షెబాలోని ప్రధాన అణు పరిశోధనా కేంద్రం వద్ద సైరన్లు మోగటం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇజ్రాయెల్ తన ప్రతీకారాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైనే చూపిస్తోంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గుండెకాయపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.
వారాల్లో ముగిస్తామని అమెరికా చెబుతున్న ఈ యుద్ధం నిజంగానే ముగుస్తుందా లేక ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందా? ఇరాన్ నాయకత్వం నిజంగానే అంతమైందా? వారసుడు లేని ఇరాన్ పరిస్థితి ఏంటి? గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తు ఏంటి? అమెరికా వ్యూహాలు ఫలిస్తే ఇరాన్ పతనం ఖాయం. కానీ గాయపడిన పులిలా ఇరాన్ చేసే ఆఖరి ప్రయత్నం ప్రపంచాన్ని ఎంతటి ప్రమాదంలోకి నెడుతుందో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా పశ్చిమాసియా మ్యాప్ మారబోతుందనేది మాత్రం స్పష్టమవుతోంది. ఈ మ్యాప్ లో శాంతి ఉంటుందా లేక కేవలం శ్మశానాలే మిగులుతాయా అన్నది కాలమే నిర్ణయించాలి.